ఓదెల సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. సడన్‌గా ఓటీటీలోకి రిలీజ్ అయ్యి అప్పుడెప్పుడో పొలిమేర సినిమా లాగా ఇది కూడా బాగా ఆదరణ పొందింది. సో, ఇది బాగా హిట్ అయింది కదా అని చెప్పి ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 2 తీస్తున్నారు. ఓదెల 2 అని దానికో టైటిల్ పెట్టి రీసెంట్‌గా గ్లింప్స్ కూడా వదిలారు. తమన్నా చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చింది. అంటే క్షుద్ర పూజలు వర్సెస్ అంటే లైక్ దేవుడు వర్సెస్ దయ్యం లాగానే ఇది కూడా వెళ్తుంది. మంచి వర్సెస్ చెడు లాగా. సో, సినిమా షూటింగ్‌లు మనకి బేసికల్లీ అనుకున్న ప్రాంతాల్లో తీస్తారు. బట్ పొలాలు గట్రా ఎంప్టీ ల్యాండ్స్‌లో తీయాలనుకున్నప్పుడు ఆ ఊర్లలోకి వెళ్తే అక్కడ మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్, అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి నగర శివారుల్లోనే ఇంచుమించు కొంచెం ట్రావెల్ చేస్తే ఎక్కడైనా సరే భూములు కనిపిస్తే అక్కడ షూట్స్ చేసుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు అక్కడ కూడా లోకల్ వాళ్ళు కొంతమంది పరిచయాలు ఉన్నవాళ్ళు, సినిమా వాళ్ళకి పరిచయాలు ఉన్నవాళ్ళు ఆ ల్యాండ్ ఆ హౌస్ చూపిస్తూ ఉంటారు. శంభారెడ్డి అనే ఒక ఆయన, బద్దం శంభారెడ్డి, టంగుటూరుకి చెందిన ఆయన. ఇతను మార్కెట్ కమిటీకి మాజీ డైరెక్టర్ కూడా చెప్పాలి అంటే. ప్రజెంట్ బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఓదెల 2 రైల్వే స్టేషన్కి వీళ్ళు పర్మిషన్ అడిగితే రండి మా ఊర్లో షూటింగ్ చేద్దరు, నేను ఉన్నాను చూసుకుంటానని పిలిచాడు. షూటింగ్ బాగానే జరుగుతూ ఉంది. ఈరోజు ఏమైందంటే నిన్న పెద్ద జిమ్మి క్రేన్ రావాల్సి వచ్చింది. మనకి వినాయక చవితి సందర్భాల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు చాలాసార్లు ఆ వైర్లని పైకి ఎత్తుతూ ఉంటారు, షాక్ తగులుద్దేమో అని. ఇక్కడ కూడా ఏమైందంటే ఆ క్రేన్ రావడానికి వైర్లన్నీ అడ్డుగా ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద వైర్లు, మళ్ళీ హై టెన్షన్ నుంచి వచ్చే ఓ రకమైన వైర్లు. వీటిని పైకి జరపడంగా క్రమంలో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేద్దాం అనుకున్నాడు. వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేద్దాం అనే టైంలో ఒక్కసారిగా తగిలిన షాక్ ఎగిరి పడ్డాడు, ప్రాణం పోయింది వితిన్ స్పాట్గా. ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్ సినిమా షూటింగ్ స్పాట్లో ఒక చిన్న అపశృతం చెప్పుకోవచ్చు. మనం అఫ్కోర్స్ రాజకీయ ప్రముఖులు వాళ్ళు వీళ్ళు కలుస్తున్నారు అనుకోండి, మనిషి పూర్తిగా డెడ్ చెప్పాలి అంటే. గబగబా హాస్పిటల్ తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులేమో మాకు చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఆందోళనకు దిగారు. సినిమా వాళ్ళు, రాజకీయం వాళ్ళు, పోలీసు వాళ్ళందరూ కుమ్మక్కయ్యారని చెప్తున్నారు. బట్ అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా యూనిట్ వాళ్ళు వీళ్ళకి ఏదో ఒక సహాయం అయితే అందిస్తారు. ఆ విషయం అయితే చెప్పొచ్చు. గవర్నమెంట్ నుంచి కూడా తగిన సహాయం ఉంటుంది. ఎందుకంటే తను ఉండేది కూడా ప్రజెంట్ బీజేపీ పార్టీయే, అది నేషనల్ పార్టీ కాబట్టి. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇక నానానికి మరోవైపు ఈ సినిమా దేవుడికి సంబంధించి తీస్తున్నారు, తమన్నా చెప్పులేసుకొని వచ్చింది, అందుకని చెప్పేసి ఇలాంటి అపశృతి జరిగిందని కొంతమంది మాట్లాడారు. మూఢో నమ్మకాలకి దయచేసి దూరంగా ఉండండి. సినిమా షూటింగ్లకి, ఇలాంటి దయ్యాలకి, దేవుళ్ళకైతే దయచేసి లింకులు పెట్టొద్దు. థ్యాంక్ యూ సో మచ్.